హలో హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. ఈరోజు మాకు గోంగూర పచ్చడి తినబుద్ధి అయిందండి. ఇంట్లో అందరికి ఇష్టం అండి గోంగూర అంటే. కావాల్సినవి ఎండుమిర్చి అండి, తొడాలు తీసి కొంచెం ఆయిల్ వేసి ఎర్రగా వేయించుకున్నామండి. దాంట్లోనే జీలకర్ర, ధనియాలు కూడా వేసామండి. ఆ కళాయిలోనే అంటే వేరే కళాయిలో గోంగూర వేసి కొంచెం ఆయిల్ వేసి అది కూడా గోల్డెన్ కలర్ వరకు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నామండి. బాగా వేయించుకున్నామండి. స్లోలో చిన్నగా పెట్టి సిమ్లో పెట్టి తర్వాత దాంట్లో కావాల్సినవి ఒక ఎల్లిపాయ గడ్డ అండి పొట్టు తీసి పక్కగా పెట్టుకున్నామండి. పక్కగా పెట్టుకున్న తర్వాత ఆ మిర్చి గింజలు మెదగవు కదండి, ఫస్ట్ మిర్చి గింజలు వేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ధనియాలు జీలకర్ర ఉంది కదండి అది కూడా అందులో వేసి మెత్తగా దంచుకున్నామండి. దాంట్లో కూడా కొన్ని మిర్చి వేసామండి. అవి తేజకాయలు బాగా ఘాటు ఉంటాయండి. ఘాటు ఉంటేనే టేస్ట్ ఉంటుందని వేసామండి. మెత్తగా మెదిగిన తర్వాత దాంట్లోకి కాస్తంత గోంగూర వేయండి. గోంగూర ఎంత కావాలనుకున్నారో చట్నీకి అంతవరకు గోంగూర వేసి దంచండి. మిర్చి ఎక్కువ వేయించాము కదండి, అది వేరే వేరే పర్పస్కి ఉపయోగపడుతుందని కొంచెం కారం పక్కకు తీసి పెట్టామండి. ఇప్పుడు గోంగూరని వేసి మెత్తగా దంచుకోవాలండి. ఈ మెత్తగా దంచుకున్న తర్వాత కాస్తంత వాటర్ పోయండి. బాగా చోరు కాకుండా ముదురు గోంగూర కదండి, టేస్ట్ బాగుంటుందని పుల్ల పుల్లగా ఉంటుందని ఎర్ర గోంగూర తీసుకున్నామండి. ఎల్లిపాయలు వేసామండి, దంచామండి. మెత్తగా దంచుతున్నాము ఎల్లిపాయలు వేసి. ఉల్లిగడ్డ వేస్తే ఏమవుతుందంటే త్వరగా పాడైపోతుందండి, టేస్ట్ కూడా బాగోదు. అదే ఎల్లిపాయ వేసి కొంచెం మామూలు వాటర్ పోసి దంచి ఇలా చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఈ చట్నీని వేడన్నంలోకి చట్నీ వేసుకొని కాస్తంత నెయ్యి వేసుకొని, ఆ నెయ్యి కూడా మా ఇంట్లో చేసిన నెయ్యి అండి. ఎలా చేయాలో అనేది కూడా నెయ్యి అలా చూపిస్తామండి మేము. వేడన్నము గోంగూర పచ్చడి నెయ్యి అంటే అందరికీ ఇష్టమేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది కదండి. మేము చేసిన ఈ గోంగూర పచ్చడి బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.